మేడం, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, ప్రధానిని కలిశారు, రాష్ట్ర ప్రయోజనాల గురించి అభ్యర్థించారు. చాలా మంచి పాయింట్సే ఉన్నాయి, కాదని ఎవరు అనరు. ఒక టూర్తోనే, ఒక మీటింగ్తోనే అన్నీ వచ్చేస్తాయని కూడా ఎవరు చెప్పరు. సో ఏమైనా హామీలు తీసుకొచ్చారా అంటే ఇమీడియట్గా ఏవి నెరవేరవు. మనం ఎన్నోసార్లు ఆ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అన్నిసార్లు ప్రయత్నం చేస్తే ఏదో ఒక ప్రయత్నంలో మన ఆశలు నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంటు, అక్కడ ఉన్నది అదే ప్రభుత్వం కాబట్టి కొంత ఈజీగా నెరవేరుతుందని అనుకుందాం. కానీ ఇలాంటి సమయంలో రాష్ట్రం ఆశిస్తున్నటువంటి, రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నటువంటి హోదా అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? సరే, ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తారా, రేపే మాట తీసుకొని వస్తారని కాదు, కనీసం ఆ అంశం ఇందులో ఉండాలా లేదా? ఇది పాయింట్. ఈశ్వర్ గారు నమస్కారం. పురుషోత్తం రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకటి, ఎన్డీఏ ఇక్కడ వచ్చింది, మళ్ళీ కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉంది. సో ఎప్పుడు లాగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడున్న ముఖ్యమంత్రి కేంద్రానికి వెళ్ళడం, సంప్రదించడం, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటి గురించి చర్చించడం, ఆంధ్రప్రదేశ్ కి ఏమేమి ఇచ్చారు, ఇంకా ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు అన్న దాని మీద ఈ 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్రానికి వెళ్ళడం, మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అక్కడి నుంచి వాళ్ళు ఒక వెసులుబాటు, ఎందుకంటే అందరికీ తెలుసు 2014లో బైఫికేషన్ యాక్ట్ లో ఏదైతే ఉన్నాయో అందులో 10 సంవత్సరాలలో ఏవైతే జాతీయ సంస్థలు అవి అందులో ఉన్న పాయింట్స్ అన్ని ఏవైతే చెప్పారో దానిని 90% 10 సంవత్సరాలు కూడా పూర్తిగా తీసుకున్న పరిస్థితి లేదు. మనం 2014 నుంచి 19 మధ్యలోనే చాలా వరకు ఒక జాతీయ సంస్థలు కానీ ఈ యాక్ట్స్ లో ఏదైతే చెప్పారో, ఏదైతే ఫీజిబిలిటీ ఉందో, ఏ విధంగా అయితే భారతదేశం కొంత ముందుకు వెళ్ళాలి అంటే కొంత ప్రక్షాళన చేయాలో ఆ విధంగా చూస్తే మనం త్వరితగతిన ముందుకు వెళ్లే సందర్భంలో ఈ ప్రత్యేక హోదా అన్నది ఏదైతే మాట్లాడారో దానిలో అయితే ఈ బైఫికేషన్ యాక్ట్ లో ఉన్న స్పెషల్ స్టేటస్ లో ఏమి ఇన్సెంటివ్స్ అన్నది పాయింట్ లేదండి. టు బి వెరీ క్లియర్ అబౌట్ దాట్. ఎందుకంటే ఒకసారి యాక్ట్ చూడాలి. రెండోది, ఇన్సెంటివ్స్ ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అన్నది బలమైన సంకల్పం ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో ఉన్నదానికి. సో అందువల్ల ఏం చేశారంటే, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్పెషల్ స్టాటస్ అయితే ఏదైతే ఉందో ఈ 4 పాయింట్స్ మీరు ప్రత్యేకంగా ప్రస్తావించారండి. కానీ ఈ 4 విడివిడిగా ప్రస్తావించే బదులు ఏకంగా స్టేటస్ చెప్పొచ్చు కదా అని చెప్పి చాలా డిఫరెన్స్ ఉందండి అందులో. 4 విడివిడిగా మీకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు కావాలో అది తెచ్చుకోవడం వేరు, స్పెషల్ స్టాటస్ గా తెచ్చుకోవడం అన్నది ఎప్పుడైతే 15వ ఫైనాన్స్ కమిషన్ లో మనం అది పెట్టకూడదు, దాని వల్ల అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం ఈశ్వర్ గారు. ఏదో మనము ఒక పాయింట్ లాగా తీసుకొచ్చి మనం ఇదేదో ఆర్గ్యుమెంట్ సేక్ కాదు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఏమిస్తున్నారు అన్నది. ఇప్పుడు ఏదైతే 60% 40% ఉన్నది, ఆ డిఫరెన్స్ ఆఫ్ 30% ఇస్తాము. కానీ ఇంకా మీదట ఈ స్పెషల్ స్టేటస్ అన్న దాని వల్ల ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా అయితే అసలు ఏ విధంగానూ డెవలప్మెంట్ కి నోచుకోలేదో, కాబట్టి దానికి మేము ఈ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఎప్పుడైతే అనౌన్స్ చేశామో, నిజంగా చెప్తున్నాము, మీరు అన్నట్టుగా ఒక స్పెషల్ స్టేటస్ అనే దానిపైన అయితే ఇంత అమౌంట్స్ కానీ ఎప్పటికప్పుడు ఈ స్పెషల్ కేటగిరీస్ ప్యాకేజెస్ లో కానీ ఈ ఆర్థిక సహాయ సహకారాలు దీనికి అందిస్తారు, దానికి అందిస్తారు, మాకు అమరావతికి అయితే ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏ విధంగా పెంచుతారు. ఇప్పుడు గత 2019 నుంచి 24 వరకు కూడా 0.5% కూడా పెంచడం జరిగింది. సో ఏ బకాయిల విషయంలో అలయన్స్ ఉందా, ఇక్కడ మాకు ఎన్డీఏ సర్కార్ ఉందా అన్న ఒక వివక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఏ విధంగా ఈ 10 సంవత్సరాలుగా 5-year టర్మ్స్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిగా ఏ విధంగా కేంద్రం ఉంది అన్నది మనకు అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం, ఎన్డీఏ నుంచి బయటకు రావడం కేవలం హోదా అంశమే కదా, హోదా ఇవ్వట్లేదనే కదా, అందుకే బయటకు వచ్చారు కదా. మరి హోదా ఇప్పటివరకు లేదు, మళ్ళీ కలిశారు కదా. పోనీ రిప్రజెంటేషన్లో ఒక మాట పెట్టడం వల్ల బతికే ఉంటుంది కదా, లైవ్లో అయితే ఉంటుంది కదా. అది ఒకసారి వెళ్ళారు, వీళ్ళు డిస్కస్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడింది మళ్ళీ ఒక కోalition లో ఏ విధంగా అమరావతి అన్నది ఒక స్పెషల్ ఒక విషయంగా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఒక 5 సంవత్సరాల్లో ఇప్పుడు పోలవరం ఉంది, అది కూడా ఒక ఎక్స్క్లూజివ్ 100% సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, పూర్తిగా మేమే భరిస్తాం అన్నది కూడా ఇక్కడ పూర్తిగా నోచుకోని పరిస్థితి. సో వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రత్యేక దృష్టి అయితే
సాధించాల్సిన అవసరం ఉంది ఈశ్వర్ గారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో హోదా అవసరం ఏమైందంటే లేదంటారు. ఏదో మొత్తం అంతా మేమే చేసేస్తాము, 30 సంవత్సరాలు మేమే ఉంటామని, ఒకళ్ళే ఉంటామని అన్నట్టుగా అదేంటి అంటారు, అన్ని పడవల మీద ఒక్కొక్క కాలు వేస్తే అది ఏది కూడా పూర్తిగా ఇది మా హయాంలో అయ్యింది, ఇది మేము చేయగలిగాము అని చెప్పలేని పరిస్థితి అయిపోయింది. సో ఈ రోజు ఇమ్మీడియట్ గా ప్రయారిటీ బేసిస్ లో ఏదైతే ఉందో అవును, పోలవరం కంపల్సరిగా పోలవరం చట్టంలో ఉన్న 100% మేము ఇస్తామన్న దానిపైనే మీరు చేయలే అంటే 100% సెంట్రల్. నేనేమంటున్నానంటే పోలవరం చట్టంలో ఉంది, ఇవ్వాల్సిందే. అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిందే, అది చట్టంలో ఉంది. సరే ఎంత ఇస్తారనేది లేకపోవచ్చు, అది ఉంది. తర్వాత వచ్చి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్, అది ఎంతనే లేకపోయినా ఆ తరహా ప్యాకేజ్ ఇవ్వాల్సిందే అన్నది కూడా చట్టంలోనే ఉంది. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నది కూడా చట్టంలో ఉంది. ఇవన్నీ చట్టంలో ఆల్రెడీ ఉన్నవే కదా, వీటిలో అడగడం ఏముంది? కాదు, 2014 నుంచి ఇదే రిప్రజెంటేషన్ పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తిరిగారు. 2014 నుంచి 18 వరకేం తిరిగారు, లాస్ట్ 1 year వదిలేశారు అనుకోండి. మళ్ళీ అవే పట్టుకుని అందులో 8వ పాయింట్ అయినటువంటి హోదా అంశాన్ని మాత్రం పక్కకి జరిపి మళ్ళీ 7 పాయింట్లు పట్టుకొని తిరగడం వల్ల ఏంటి ప్రయోజనం నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటండి, రాజకీయ అంశంగా ఇంకా చూడడము దానిపైన మాట్లాడడం అనేది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏదో అడిగారా అడగలేదా అది కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఇవన్నీ 1 by 1. అసలు నేను ఒకటే పాయింట్ అడుగుతున్నా, పూర్తిగా కేంద్రమే భరిస్తుంది అని హామీ ఇచ్చిన ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఏమీ అవ్వని పరిస్థితే. ఇప్పుడు మీరు కొత్తవి మీరు ఇది ఎందుకు ఇవ్వట్లేదు రిప్రజెంటేషన్ లో అన్ని పాయింట్స్ ఉన్నాయా లేదా, ఇది కావాలి అని అడగడంలో ఉన్నంత శ్రద్ధ తీరా శాంక్షన్ అయిన వాటికి గతి లేదు. ఇక్కడ 100% ఫండింగ్ శాంక్షన్ అయిన వాటికి గతి లేకుండా పోతే ఇంకేదో కొత్తగా 100% అయినటువంటి ప్రాజెక్టు పోలవరమే తీసుకోండి. వర్మ గారు చెప్తున్నారు, బీజేపీ మంత్రి గారే చెప్తున్నారు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో లోపాల వల్లే ఈ రోజు ఇది ఆగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మించిన విధానమే కదా ఈ రోజు పోలవరం ఆలస్యానికి కారణం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చెప్తాను. ఒకసారి విభజన చట్టంలో పోలవరం గురించి ఏం చెప్పారు ఒకసారి స్క్రీన్ పైన వేయండి. పోలవరం గురించి చాలా క్లియర్గా విభజన చట్టంలో సెక్షన్ 90లో చెప్పారు. సెక్షన్ 90లో మీకు 90 అనే నెంబర్ కనిపిస్తుంది చూడండి, ఎంత క్లియర్గా చెప్పారు చూడండి. ఈ రోజు నుంచి ఇది జాతీయ ప్రాజెక్ట్ అవుతుంది, ఈ జాతీయ ప్రాజెక్టుని కేంద్రమే కంప్లీట్ చేస్తుంది. మరో పాయింట్ ఏంటంటే దీనికి కావాల్సినటువంటి అన్ని క్లియరెన్సులు కూడా ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ నార్మ్స్ అన్నీ కూడా కేంద్రమే చూస్తుంది అని క్లియర్ గా రాశారు. మీరు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. మాకు పోలవరానికి నిధులు కావాలని అడగడం ఏంటి మేడం? నేను ఒకటి చెప్తున్నాను, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే కొన్ని పాయింట్స్ ఇవ్వాలి శాంక్షన్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు. ఇదే రాష్ట్రం ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్ లో ఏదైతే 13,000 కోట్లు శాంక్షన్ అయితే ఈ టైం గ్యాప్ వల్ల మళ్ళీ దీని కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయి 50,000 కోట్ల దాకా పెరిగిపోయి మళ్ళీ అది కూడా శాంక్షన్ లో ఉన్నంత చిత్తశుద్ధి కంప్లీషన్ లో లేదే. అంటే ఎంత కంఫర్టబుల్ గా మనం పాయింట్స్ తీసుకుంటున్నాం కానీ ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారిని అంటారా 13,000 కోట్ల నుంచి 55,000 కోట్లకి ఆయనే కదా పెంచి పంపించారు మీకు. అంటే చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నారు మీరు. 55,000 కోట్ల వరకు సవరించిన అంచనాలను ఆమోదించండి అని చంద్రబాబు నాయుడు గారు వారే కదా మీకు రిపోర్టు పంపించింది ఆ రోజు. నేను అదే అంటున్నా, ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో ఎలా ఉంటున్నారంటే ఏదైనా అమౌంట్ అడిగితే పెంచాం కదా అంటే పెంచింది మరి చంద్రబాబు నాయుడు గారు హయాం కదా, మేం కాదు కదా. మీరేం చేస్తున్నారు, లోపాల వల్ల ఒక్కటే ఈశ్వర్ గారు. ఇప్పుడు ఏమైందంటే 5 years అయ్యాయండి. ఇంకా చూడండి ఇది ఒక పెద్ద ఆట. ఎందుకంటే వాళ్ళ హయాంలో బాగలేదు కాబట్టి మాది తప్పు కాదని వీళ్ళు, మేము ఆ హయాంలో కరెక్ట్ గా లేదు, మేము ఇంకా చాలా బాగా చేసేస్తామని వాళ్ళు అని అనుకుంటూ కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రజల దృష్టిలో వాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళు మేము అనాలి. మీరు ఇప్పుడు ఆయన కలిసి ఉన్నారు కదా మేడం. ఒకటండి, కలిసి ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ గవర్నమెంట్ లో స్టేట్ తీసుకోవాల్సిన, అందుకనే ఈసారి సెకండ్ టైం లో ఎప్పుడైతే మేము ఇదే కాంబినేషన్ లో వచ్చామో ఈసారి కొంత మనం లెట్ us వెయిట్ అండ్ సీ.
లెట్ us వెయిట్ అండ్ సీ ఈశ్వర్ గారు. 100% ఎప్పుడైతే ఒకటి కేంద్రం నుంచి వచ్చే సహాయ సహకారం ఎప్పుడు ఈ 10 సంవత్సరాలను గ్యాప్ రాలేదు. కానీ ఇప్పుడు ఇదే ఎన్డీఏ సర్కార్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఇదే కోయిలిషన్ అంటే ఈ కాంబినేషన్ లో ఫామ్ అయిందో చాలా ఉన్నాయి, ఎంతో చేయాలని ఉంది. లెట్ us వెయిట్ అండ్ సీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు ఏది పెండింగ్ లో పెట్టకుండా మీరే చూస్తున్నారు. గడ్కరీ గారు కానీ అటు నిర్మలా సీతారామన్ గారు కానీ ఏదైనా ఇప్పుడు గతంలో అలయన్స్ లేకుండా కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా ఏది ఆపలేదే మీరు కనుక చెక్ చేసుకుంటే. అంటే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతసేపు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని కాదు. లెట్ us నాట్ టేక్ దోస్ పాయింట్స్. ఇప్పటి వరకు అనుభవించింది చాలు, వచ్చిన రిజల్ట్ సరిపోతుంది. బట్ అట్లీస్ట్ ఏం చేద్దాం.